ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథ ధ్యానం 107వ అధ్యాయం 33 నుండి 43 వచనములు. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువగల భూమిని చవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారచట నివాసపురం ఏర్పరచుకొనున్నట్లును, పొలంలో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచట కాపురముంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును. వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు, మోసగాడందరును మౌనంగా నుందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈ కీర్తన 33 నుండి 43 వచనములలో మనుషుల జీవితాల్లో యెహోవా దేవుని సర్వ ఆధిపత్యాన్ని వెల్లడి చేసే ఇతర చర్యలు చూస్తాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేను పర్వతాలను కొండలను పాడు చేస్తాను, వాటి మీద చెట్టు చేమలన్నీ ఎండిపోయేలా చేస్తాను, నదులను లంకలుగా మారుస్తాను, మడుగులను ఇంకిపోయేలా చేస్తాను. ఇవి ఎన్నిసార్లు చెప్పినా సరి చేసుకోకుండా ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్న వారి గురించి చెప్పిన మాటలు. ఆదికాండం 13వ అధ్యాయంలో ఉన్న సొదొమ గొమొర్రాలకు దేవుడు చేసిన దానిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది నీళ్లు పారే ప్రదేశం. ఆ ప్రదేశం యెహోవా తోటలాగా ఉండేది. ఈజిప్ట్ లో సోయోరు దగ్గరకు వచ్చేటప్పుడు కనిపించే ప్రదేశంలాగా ఉండేది. చూడటానికి ఎంతో అందమైన ప్రదేశంగా ఉండేది. అయితే సొదొమ మనుషులు దుర్మార్గులు, యెహోవాకు విరోధముగా ఘోరమైన పాపాలు చేస్తూ ఉండేవాళ్ళు. ప్రకృతి విరోధమైన అవాంఛనీయమైనవి జరుగుతూ ఉండేవి. దేవుడు వారిని శిక్షించాలి అనుకున్నప్పుడు నీతిమంతుడైన లోతును తప్పించి ఆ ప్రదేశములలో ఆకాశముండి అగ్ని గంధకములను కురిపించి ఆ పట్టణములను, ఆ లోయనంతా, ఆ పట్టణస్థులందరినీ, నేల మొక్కలను కూడా ధ్వంసం చేశాడు. సొదొమ గొమొర్రా ప్రజల దుష్కారములు బట్టి ఆయన నదులను ఎడారిగా మార్చాడు, నీటి ఊటలను ఎండిన నేలగా మార్చాడు, సారవంతమైన భూమి చవిటి నేలగా మార్చాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తూ ఉన్నప్పుడు వారికి దప్పిక వేసినప్పుడు దేవుడు బండ నుండి నీళ్ళిచ్చాడు. ఆ నీళ్లు ఎడారిలో నదులను ప్రవహింపచేశాయి. 35-36 వచనాలు ధ్యానిస్తే ఆధ్యాత్మిక విషయాలు ఈ వచనాలు దేవుడు మన జీవితాలను ఎలా మారుస్తాడో తెలియచేస్తున్నాయి. ఈ వచనాలు దేవుని మహిమను మరియు ఆయన చేసిన మహత్తర కార్యాలను వివరిస్తున్నాయి. దేవుడు ఎడారిని సస్యశ్యామలమైన భూమిగా మార్చగలడు. అక్కడ ప్రజలు స్థిరపడతారు, పొలాలను సాగు చేసి ద్రాక్ష తోటలు నాటుకొని పండ్లను సమృద్ధిగా పొందుతారు. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరములు 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయని చూస్తాం. కాబట్టి మనం నిరాశ మరి ఉద్దేశము లేని వారిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధి కృప శక్తిని తెస్తుంది. ఎడారికి నీరు ఎలా జీవాన్ని తెస్తుందో మన జీవితాలకు దేవుని కరుణ మరియు దయ పునర్జీవాన్ని తీసుకొని వస్తాయి. అప్పుడు కొంటివాడు జింకలాగా గంతులు వేస్తాడు, మూగవాడి నాలుక ఆనంద గీతాలు పాడుతుంది. ఎడారిలో నీళ్లు పెళ్ళుబుక్కుతాయి, ఎండిన ప్రాంతంలో ప్రవాహాలు పారుతాయి, కమిలిపోయిన భూమి మడుగవుతుంది, ఎండిన స్థలాలు నీటి బుగ్గలవుతాయి. ఒకప్పుడు నక్కలు పడుకున్న చోట్లలో వాటికి ఉనికిపట్టుగా ఉన్న చోట్లలో గడ్డి, తుంగ, జిమ్మిరెళ్లు పెరుగుతాయని యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6-7 వచనాలలో ప్రభు చెబుతున్న మాటలివి. 38-39 వచనాలు ధ్యానిస్తే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజ ఫలవంతమై బహు సంతానంతో సంఖ్యలో అధికమై బలం గల జనమైంది. ఆ విధంగా వాళ్ళ దేశం నలుమూలలా వ్యాపించారు. తరువాత ఐగుప్తు నుండి బయటపడిన తర్వాత వారు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించారు. వారు విశ్వాసం లేకుండా దేవుని ఆజ్ఞలు అనుకరించకపోవడం వల్ల అనేక కష్టాలను ఎదుర్కొన్నారు.
అనేక మంది వారి అవిశ్వాసం బట్టి అరణ్యములో నశించిపోయారు. 40 వచనం ధ్యానిస్తే మనకు అక్కడ ఒక రాజును గుర్తుకు చేసుకోవాలి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 28 నుంచి 33 వచనములు. నెబుకద్నెజర్ రాజుకు సంభవించినది. బబులోను మహానగరాన్ని నేనే కదా కట్టించింది గర్వపడుతుంటే దేవుని స్వరం ఆకాశం నుండి వినిపించింది. దేవుని వాక్కు ప్రకారం అతని మనుషుల సహవాసం నుంచి తరిమివేశారు. అతడు పశువులాగా గడ్డి తిన్నాడు. అతడి శరీరం ఆకాశం నుండి పడే మంచుకు తడిచిపోయింది. అతడి తల వెంట్రుకలు గరుడు పక్షి ఈకలంతా పొడవుగా పెరిగాయి. అతడి గోళ్లు పక్షి గోళ్ల లాంటివయ్యాయి. కాబట్టి దేవుడు రాజులను తునీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడచేవాడు. 41వ వచనం ధ్యానిస్తే మనం అక్కడ హన్నా మరియు రూతులను గుర్తు చేసుకోవాలి. వారి ఎడారి జీవితాన్ని దేవుడి క్షేమస్థితికి తీసుకుని వచ్చి వారిని ఘనపరిచాడు. వారు దేవునికి కృతజ్ఞులుగా ఉన్నట్లు గమనించగలం. కాబట్టి ఈ వచనం అనేక కష్టాలు నిరాశలు వచ్చినప్పటికీ దేవుని కృప మరియు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంటాయని, మనం ఆయనపై నమ్మకం ఉంచితే దేవుడు మనకు మార్గం చూపుతాడని స్పష్టం చేస్తాయి. న్యాయం జరగడంలో చాలా ఆలస్యమైనట్టు అనిపిస్తుంది, కానీ న్యాయం జరగడం మాత్రం తప్పనిసరి. ఈ విషయంలో వేరే అభిప్రాయం ఏది పెట్టుకోకూడదు అని 42వ వచనం తెలియజేస్తుంది. బైబిల్లో దేవుడు చేసిన పనులను ధ్యానించడం ద్వారా ఆయన గుణాల గురించి గొప్ప సంగతులు మనం నేర్చుకోవచ్చు. అలా నేర్చుకున్న జ్ఞానం కలిగిన వారు తమ ప్రవర్తన సరిచేసుకుని మన తండ్రి అయిన దేవునికి నమ్మకంగా ఇష్టం కలిగి జీవిస్తారు. ఈ వచనాలన్నీ కూడా అనేక కష్టాలు నిరాశలు వచ్చినప్పటికీ దేవుని కృప మరియు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంటాయని, మనం ఆయనపై నమ్మకం ఉంచితే దేవుడు మనకు మార్గం చూపుతాడని స్పష్టం చేస్తాయి. దేవుడు వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందు బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అవునైనా సొదొమ గొమొరాలు తండ్రి, ఆ ప్రజల యొక్క దుష్కారములను బట్టి, చెడు పనులను బట్టి అయా తండ్రి నైనా ఆ దేశం తండ్రి, ఆ ప్రాంతాలు శపించబడి అయా తండ్రి నైనా ఎండిన నేలగా అయిపోయింది నైనా తండ్రి. యెహోవా తోట అని పేరు పొందినటువంటిగా ఉన్నటువంటి తండ్రినైనా ఆ ప్రాంతమంతా కూడా తండ్రి భయంకరమైన పరిస్థితి ఎదుర్కొందయ్యా. అవును ప్రభా, నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తుగల భూమిని చవిటిపరచగాను మార్చావు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, ఇదిగో అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను నువ్వు మార్చి తండ్రి అక్కడ వారిని తండ్రి నివాసపురం ఏర్పరచుకున్నట్లు చేసి తండ్రి వారు విత్తనములు విత్తినప్పుడు తండ్రి ద్రాక్ష తోటను నాటినప్పుడు తండ్రి సస్య సమృద్ధి పొందినట్టు నీ వారికి తండ్రి కృప చూపించావు తండ్రి. మా పితరుడైన ఇస్సాకు నాయనా తండ్రి విత్తనం వేసి 100 ఫలం పొందటానికి కారణం నీ ఆశీర్వాదమే. మా జీవితంలో కూడా మేము ఆశీర్వదింపబడుతున్నామంటే కారణం ప్రభా నీ కృప, నీ కృప, నీ కృప మాత్రమే అని ఒప్పుకుంటున్నాం. దేవా నీకు స్తోత్రములు తండ్రి. బానిస బ్రతుకులోకి తండ్రి వెళ్లిపోయినటువంటి ఇశ్రాయేలు జనం ఐగుప్తులో తండ్రి నైనా విస్తారమైన జనముగా తండ్రి నువ్వు అబ్రహాంకి ఇచ్చిన మాట చొప్పున అయ్యారు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వారిని అక్కడి నుంచి తీసుకురావడానికి అయ్యా తండ్రినైనా ఇదిగో తన మోషను వాడుకొని తీసుకొని వస్తున్నప్పుడు అయ్యా తండ్రినైనా వారికి ఎన్నో మేలు చేశావు. కానీ వారు చేసిన తప్పిదాలను బట్టి అనేక మంది అరణ్యములో నశించిపోయారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయినప్పటికీ నువ్వు కృప చూపించి వారిని అయ్యా పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు నడిపించినందు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నైనా ఇదిగో తండ్రి దరిద్రులను పెంట కుప్ప మీద ఉన్నట్టు వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టువాడువు నీవే. నువ్వు తప్ప వేరే దేవుడు లేడు. నువ్వు తప్ప మా ఆశ్రయ దుర్గం ఏది లేదు నాయనా. నిన్ను నమ్ముకొని నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే నైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో కూడా ప్రభా ఎండిన బ్రతుకు ఉంటే అయ్యా తండ్రినైనా ఇదిగో నువ్వు చిగురింప చేస్తానని ఈరోజు నీ వాక్యం ద్వారా సెలవిచ్చి ఉంటున్నావు. అయ్యా ఎటువంటి కష్టమైన నష్టమైన వారిని ఫలభరితంగా చేసే దేవుడుగా నువ్వు మాకున్నందు బట్టి నీకు స్తోత్రములు తండ్రి. వారి ప్రార్థన అంశములు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తండ్రి అవి ఎండిన ఎడారిలాగా ఉన్నాయేమో కానీ అయ్యా తండ్రి చక్కని పంటలు పండేటటువంటిది గానుగా అయ్యా తండ్రి నదులు ప్రవహించేదానిగా చేసి మీరు ఆశీర్వదించబోతున్నందు బట్టి స్తోత్రాలు. గర్భఫలం, ఉద్వేగం, వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీ అనుగ్రహించండి. మా దేశమును, మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను పరిచయం చేస్తున్న వారు నీ కృపాబలం, ఆత్మబలం చేత నింపి నడిపించండి. అత్త సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి
సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని గ్రహించండి. కృంగిన వారిని లేవనెత్తని, బలహీనలు బలపరచమడుగుచున్నాం మా తండ్రినైనా. అంతేకాకుండా దిక్కులేని వారి విధురాన్ని జ్ఞాపకం చేసుకుని కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం. బలహీనలు బలపరచండి నైనా. అయా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మా ఆశ్రయ దుర్గమ నీకు వందనాలు స్తోత్రం. సహాయం చేయమని అడుగుచున్నాం. అంతేకాకుండా నైనా ఇదిగో ప్రభా తండ్రి, జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో నువ్వు ఇచ్చిన నూతన కిరీటాలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నేను అంతేకాకుండా ప్రభా తండ్రి, కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. అయా కృప చూపించండి నైనా. నీకు వందనాలు స్తోత్రాలు. సమస్త స్తుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుని నేను మాత్రమే చేస్తున్నప్పుడు మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.